జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషి సుఖంగా జీవించడము అందరూ కోరుకుంటారు. కానీ అలా చేస్తారా, దానికి తగ్గట్టుగా ఉంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న. దుర్యోధనుడు అని కౌరవుల్లో పెద్ద ఆయన, తనకి మంచి మాటలు చెప్పే వాళ్ళతోటి ఆయన ఒక సమాధానం చెప్పాడు. జానామి ధర్మం నహి మే ప్రవృత్తి, జానామి అధర్మం నహి మే నివృత్తి. అర్థం ఏమిటంటే, మీరేం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నాకు ధర్మమేమిటో తెలుసును, అధర్మమేమిటో తెలుసును, ఏది మంచి పని తెలుసును, ఏది తగదో తెలుసు నాకు. కానీ మంచి పనులు చేద్దామని నాకు అనిపించట్లేదు, చెడ్డ పనులు మాందాము అని నాకు అంతకంటే అనిపించట్లేదు. అదేమిటిరా నేను, అదేం బతుకురా అని అడిగాడు. ఏషమే సహజో దోష, ఇది నాకు పుట్టుకతో వచ్చిన లక్షణమయా. స్వభావ దురతిక్రమ, పుట్టుకతో వచ్చినటువంటి భావాన్ని కట్టెలతోటి తప్ప మరొక రకంగా మార్చే అవకాశం ఉండదు. డిక్లేర్ చేసేసాడు ఆయన. అంటే మనకి మంచి చెయ్యాలి తెలుసును, చెయ్యాలనిపించదు. ఏది తగదో తెలుసును, కానీ మానాలి అని అనిపించదు. మరి అలాంటి బ్రతుక్కి సుఖం అనేది లభించడం కష్టము. సాధారణంగా నా మీద నాకు అవగాహన కలిగితే ప్రపంచంలో అందరి మీద అవగాహన కలిగినట్లు లెక్క. ప్రపంచం మీద అవగాహన కలగడం అంటే తన చుట్టూ ఉండే ప్రాణికోటి అందరూ కూడా బాగుండాలి. ఎలా? నేను ఎట్లా అయితే బాగుండాలి అని అనుకుంటున్నానో, ప్రతి జీవి నాలాంటి వాడే కనుక వాడు కూడా బాగుండాలని అనుకుంటాడు. కనుక వాడిని అట్లాగా బాగుండేటట్లుగా చేయగలిగితే నేను బాగున్నాను అని అర్థం. అలా లేడు అంటే వీడే బాగులేడు అని అర్థం. చాలామందికి నేను ఎలా ఉన్నా నా మానాన్ని నేను ఉంటాను అంతే, పక్కవాడేమైనా పర్వాలేదు, ఈ పక్కవాడేమైనా పర్వాలేదు. కొంతమంది కొంచెం కాస్త ఉదార స్వభావం కలిగి హృదయం వికసించి నేనొక్కడనే కాకుండా నా కుటుంబంలో వాళ్ళందరూ బాగుండాలి,
పక్క కుటుంబాలు ఏమైనా పర్వాలేదు. ఇంకా విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తులైతే నా కులం బాగుంటే చాలు. అంచేత మా కులం వాళ్ళందరినీ నేను కలుపుకొని ఒక సంఘం కింద నేను ఏర్పాటు చేసుకున్నాను. మా కులం బాగుంటే చాలు, మిగతా కులాలు ఏవైతే నాకేమి కనుక ఇలా కొందరంట. ఇంకొంచెం ఉదారత కలిగినటువంటి మహానుభావులు నా జాతి బాగుంటే చాలు, మా జాతి, వాడు తెల్లోడో నల్లోడో చామన ఛాయోడో ఎవడో అవుతాడు, మా జాతి బాగుంటే చాలు, మిగతా జాతుల్ని ఏం చేసైనా సరే వాళ్ళని బానిసలు చేసో మరొకటి చేసో వాళ్ళని ఎన్ని రకాలుగా హింసించవచ్చు అనుకునే ప్రవృత్తి కొందరిలో ఉంటుంది. ఇంకా బాగా అతి విశాలమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. మనుషులు అంతవరకు బాగుంటారు. మానవ సేవ ఏ మాధవ సేవ అంతవరకు పర్వాలేదు. మానవులందరూ బాగుండాలి, మిగతావన్నీ పోయినా పర్వాలేదు. పశువులు పోయినా పర్వాలేదు, పక్షులు పోయినా పర్వాలేదు, చెట్లు పోయినా పర్వాలేదు, చెమలు పోయినా పర్వాలేదు, నీళ్లు పాడైనా పర్వాలేదు, గాలి కలుషితమైనా పర్వాలేదు, మట్టి నిస్సారమైనా నాకేం బెంగలేదు. నేను మాత్రం మా మానవ జాతి మాత్రం బాగుండాలి. ఇప్పుడు చాలామందికి ఇది చాలా అలవాటైనటువంటి ఒక విధానం. మానవ సేవయే మాధవ సేవ. కానీ నిజానికి మనిషి బతుకుతున్నాడంటే మనిషి వల్ల బతకటలా, మిగతా వాటన్నిటి వల్ల బతుకుతున్నాడు. నీటి వల్ల బతుకుతున్నాడు, నేల వల్ల బతుకుతున్నాడు, గాలి వల్ల బతుకుతున్నాడు, మట్టి వల్ల బతుకుతున్నాడు, పశువుల నుంచి వచ్చేటటువంటి ఆహారాల వల్ల బతుకుతున్నాడు, పక్షుల నుంచి వచ్చే ఆహారాలు, చెట్లు చేమలు ఇచ్చేటటువంటి పదార్థాల వల్ల బతుకుతున్నాడు. మనిషి వల్ల బతకటం లేదు. ఇది కాస్త ఆలోచించే ప్రతివాడికి, బుర్ర ఉండేటువంటి ప్రతివాడికి స్పష్టమే. మరి తన బతుకి ఇన్ని ఆధారమైతే మేం మాత్రం మనుషులు మాత్రమే బాగుండాలి, మానవ సేవ ఏ మాధవ సేవ, మిగతావన్నిటిని మనం ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటే మనిషికి తన బతుకు మీద అవగాహన ఉన్నట్టా? కాదు. ఏం చేయాలి? అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవా. నీ శరీరంలో రకరకాల అంగాలు ఉన్నాయి. నీ అంగాలన్నింటి మీద నీకు ప్రేమ ఉంటుంది. నీ చెయ్యి బాగుండాలి, కాలు బాగుండాలి, కన్ను బాగుండాలి, ముక్కు బాగుండాలి, పన్ను బాగుండాలి, కన్ను బాగుండాలి, నోరు బాగుండాలి, తల బాగుండాలి, జుట్టు బాగుండాలి. అవసరమైతే దానికి రంగులు వేసినా దాన్ని జాగ్రత్తగా పెట్టాలి. సో ఇన్ని రకరకాలైనటువంటి అవయవాలతోటి ఉండే ఈ శరీరంలో ఏ అవయవానికి దుఃఖం కలిగినా నీవు బాధపడతావు. అన్ని అవయవాలు బాగుండాలి అని నువ్వు ఎలాగైతే కోరుకుంటావో అప్పుడే నీ మీద నీకు అవగాహన ఉన్నట్టు. మరి కొంచెం విస్తరం కాస్త పెంచితే నీ అవగాహనని, ఈ శరీరంలో ఉండే నువ్వు దీన్ని ఎట్లా ఉండాలనుకుంటున్నావో ప్రతి శరీరంలో ఉండే ప్రతి జీవుడు తన శరీరం అట్లానే మంచిగా ఉండాలని కోరుకుంటాడు కదా. జీవులందరూ సమాన ఆకృతి కలిగిన వాళ్ళే. దేహధారణ అనేది అందరికీ కామన్. సైజులు మార్పు ఉండొచ్చు. చిన్న దేహంలో ఉండేటటువంటి జీవుడు కానీ పెద్ద దేహంలో ఉండే జీవుడు కానీ సమానమే. సమదృష్టి అంటాం దాన్ని. సమదృష్టి, సమతా దృష్టి రామానుజాచార్యులు వారి లోకానికి అందించింది అది. జీవుల్లో తేడాలు ఉన్నాయి అని కొందరు, అసలు జీవుళ్ళే ఉండరు అని కొందరు అంటుంటే, కాదబ్బాయి, జీవులు అనేవాళ్ళు ఉంటారు, ఉన్నారు. ఈ జీవులందరూ సములు. వీళ్ళల్లో ఒకడు పెద్ద జీవుడు, ఒకడు చిన్న జీవుడు, ఒకడు పొడుగు జీవుడు, ఒకడు పొట్టి జీవుడు ఉండడు. వీడు జరాఫీ లాంటి అతి పొడుగైనటువంటి ప్రాణిలో ఉన్న
అమీబా లాంటి అతి చిన్న ప్రాణిలో ఉన్నా, ఏనుగు లాంటి మధ్య సైజు ప్రాణిలో ఉన్నా, అంటే ఏ శరీరంలో ఉన్నా జీవులలో మార్పులనేవి ఉండవు. జీవుల జ్ఞానంలో మార్పు అనేటటువంటిది కూడా ఉండదు. కానీ వీళ్ళకి ఏర్పడ్డ శరీరాల వల్ల ఆ జ్ఞానపు ప్రసరణం మార్పు చెందుతూ ఉంటుంది. ఒకడికి కొంత మేర వస్తుంది, ఒకడికి కొంచెం మేర వస్తుంది. మనం పైన పెట్టినటువంటి చిమ్నీని బట్టి వెలిగే దీపపు కాంతి ఎంత మేర వెళ్ళాలి అనేది ఉంటుంది కదా. పైన పెట్టిన చిమ్ని క్లీన్ చేసి చక్కగా స్పష్టంగా కనిపించేట్టుగా పెడితే లోపల ఎలా ఉందో అట్లాంటి వెలుతురు బయటకు వస్తుంది. దాని మీద కాస్త మసగా ఉంటే కాంతి కూడా అట్లానే కనిపిస్తుంది, ఏదో మిల్క్ బల్బుల్లాగా. పైన దట్టంగా పొగ ఆవరించి ఉంటే లోపల ఏముందో బయటికి కనిపించని స్థితి కూడా ఉంటుంది. కాంతిలో దీపంలో తేడాలు ఉండవు. ఆ పైన ఉండేటటువంటి దాని యొక్క శరీరం, దాన్ని బట్టి ఆ లోపల నుంచి ప్రసరించే కాంతిలో మనకి బయటికి అనుభవించడానికి తేడాలు ఎట్లా ఉంటాయో జీవుడి యొక్క జ్ఞానంలో తేడాలు ఉండవు. కానీ వాళ్ళకి లభించేటటువంటి దేహాల యొక్క ప్రభావం చేత ఆ లోపల ఉండేటటువంటి జ్ఞాన ప్రసరణలో మార్పులు ఉంటాయి. ఒకడిలో మెల్లగా ప్రసరిస్తుంది, ఒకడిలో వేగంగా ప్రసరిస్తుంది, ఒకడిలో స్పష్టంగా ప్రసరిస్తుంది, ఒకడిలో అస్పష్టంగా ప్రసరిస్తుంది. ఆ ప్రసారంలో రకరకాల తేడాలు ఏర్పడతాయి. మనుషుల మేం మాత్రమే బాగుండాలి అనుకుంటే మానవ అనేది ఒక రకమైనటువంటి శరీరం, అంతవరకే. మిగతావి కూడా శరీరాలే కదా, వాటిలో కూడా ప్రాణాలు ఉన్నాయి కదా, వాటిలో కూడా జీవాలు ఉంటాయి. అవి కూడా ఇలానే అనుకుంటాయి. మనం ఎట్లాగైతే మిగతా వాటిని నాశనం చేసి బతకచ్చని అనుకుంటున్నాము, అవి కూడా అట్లాగే మిగతా వాటిని నాశనం చేసి మేము బతుకుతాం అనుకున్నాయి అనుకోండి, మానవ జాతి ఈ భూమి మీద ఇహ నిలవదు. కానీ మిగతావి ఏమీ అట్లా అనుకో. ఆకలి వేస్తే మాత్రమే పులి తన పక్కన ఉండేటువంటి ప్రాణి యొక్క జీవాన్ని తీస్తుంది, లేకపోతే తన మానంతం తిరుగుతుంది, దాని మానాన్ని తిరుగుతాయి. చెట్లు నేలలోంచి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాయి, గాలిలోంచి తేమలోంచిని. ఒక పొడుగైన చెట్టు పక్కన పొట్టి చెట్టు వచ్చిన దాన్ని ఇదేం చేయదు. ఒక పొట్టి చెట్టు తన పక్కన ఉండే పొడుగైన చెట్టును చూసి ఈర్ష్యపడదు, అసూయ చెందదు, దాన్ని ఎట్లా పడగొట్టాలా ఆలోచన చేయదు ఎప్పుడూను. ఒకటి పాగే తీగ కావచ్చు, ఒకటి నిటారుగా పొడిగే ఒక చెట్టు కావచ్చు, ఒకటి నేల మీద సాగేటటువంటి ఒక చెట్టు కావచ్చు, దేని మానాన అవి బతుకుతాయే తప్ప పక్కదాని జోలికి అవి పోవు. ఒకదానికొకటి హానికరం కావు. ప్రపంచంలో ఏవి హానికరం కావండి, అన్నిటికీ హానికరం ఒక్క ప్రాణి, మనిషి. వీడికంటే భయంకరమైనటువంటి జంతువు భూమి మీద మరొకటి లేదు. తన ఉనికికి తాను హాని కలిగించుకుంటూ పక్కవాడి ఉనికికి హాని కలిగించేటటువంటి ప్రవృత్తి. కానీ నిజానికి ఇది ఇచ్చింది భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో. అన్నిటికంటే అతి మంచి శరీరాన్ని నీకు ఇస్తున్నానయా, జాగ్రత్తగా వాడుకో. మళ్ళీ ఇంకొకసారి ఈ శరీరాలనే చక్రంలోకి రానవసరం లేనట్లుగా దీన్ని వాడుకో అని ఇచ్చాడు ఆయన. ఆ స్థితికి ఆత్మ బ్రహ్మ నిర్వాణం అని పేరు పెట్టాడు దాన్ని. బ్రహ్మ నిర్వాణం. ఇది సాధ్యమా? లభంతే బ్రహ్మ నిర్వాణం. తప్పకుండా లభిస్తుందయా అంటాడు 5వ అధ్యాయంలో 25వ శ్లోకంలో. బ్రహ్మ నిర్వాణం లభంతే, తప్పకుండా పొంది తీరుతారు ఎవరైనా సరే. ఏం చేస్తే? మంచి చూపు కావాలి నీకు, చక్కగా చూడు. ఏం చూడాలి? తేడాలుండే శరీరాలన్నీ కూడా తాత్కాలికములు అని గుర్తుపెట్టుకో. ఆ శరీరాల్లో ఉండేటటువంటి జీవులు ఎప్పుడు వాస్తవములు అని జ్ఞాపకం పెట్టుకో.
ఆ జీవులందరూ సమమే అనే దృష్టి కలిగి ఉండు, సమదృష్టి కలిగి ఉండు. ఈ సమదృష్టితోటి నువ్వు కనుక ప్రవర్తించగలిగితే అప్పుడు నీ పేరు ఋషి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ. నువ్వు అట్లాంటి ఋషివి కాగలిగితే ఈ శరీరాల్లోకి నిన్ను లాక్కొచ్చి బిగించి పెట్టినటువంటి కర్మ ఉంటుందే, నిజానికి అదే కదా మురికి మన ఇక్కడ పట్టుకొచ్చి పెట్టింది. అది ఇందులో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రవర్తింప చేసేటటువంటిది ఆ వెనకాతలు ఉండేటువంటి కర్మ. మనకి ఇష్టమైనటువంటి వాటిని చేయనివ్వదు, మనకు కష్టం వచ్చే వాటిలోనే మునిగేటట్టు చేస్తుంది. కనుక అది ఒక మురికి, కల్మషం. కానీ ఈ కల్మషం ఉండాలని కోరుకుంటామా మనం? నో. ఈ కల్మషాన్ని కడిగి పారవేయాలి. ఎప్పుడు కడగలుగుతావు? నువ్వు ఋషివి కాగలిగితే కడగలుగుతావు. ఋషయః క్షీణకల్మషాః లభంతే బ్రహ్మ నిర్వాణం. ఋషయః క్షీణకల్మషాః. అయితే ఋషి అయినంత మాత్రం చేత, అంటే ముందు చూపు, సమదృష్టి కలిగినంత మాత్రం చేత వీడి కల్మషాలన్నీ పోతాయా? ఎస్. వీడి శరీరంలో ఉండేటప్పుడు ప్రవర్తించాలా వద్దా? ఎస్. తాను ఏ శరీరంలో ఉంటే ఆ శరీరంతో చేయాల్సినటువంటి పనులను చేస్తూనే ఉండాలి. మనిషి అయితే మనిషిగా ప్రవర్తించాలి, జంతువు అయితే జంతువుగా ప్రవర్తించాలి, పశువు అయితే పశువుగా, పక్షి అయితే పక్షిగా. ప్రవర్తన అనేది శరీరం ఉన్నంత వరకు దాంతో ప్రవర్తించ తప్పదు, కనుక ప్రవర్తించాలి. మరి ప్రవర్తిస్తుంటే అన్నీ అనుకూలంగా ఉంటాయండి. ఒకడు తిడతాడు, ఒకడు పొగుడుతాడు, ఒకడు కొడతాడు, ఒకడు ముద్దాడుతాడు. మరి అప్పుడు ఏం చేయాలి? మానవ జీవితంలో, జీవితం అనే ప్రయాణంలో ఎదురయ్యేటటువంటి తరంగాల యొక్క తాకిడిలాగా ఈ ప్రపంచంలో ప్రవర్తించేటప్పుడు కష్టములు సుఖములు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి కూడా. ఆగమాపాయినః నిత్యాః 2వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఆగమాపాయినః వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సముద్రంలో ప్రయాణం చేస్తే ఒక పెద్ద తరంగం వస్తుంది. ఆ తరంగం ఎప్పుడు అలానే ఉండదు. అది పైనుంచో కింద నుంచో పోతుంది. పోతే మళ్ళీ మామూలుగా నీ ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలలు లేని నీరుండదు, ఉంటే అది పాడైనది. అలలు ఎప్పుడూ ఉంటాయి. ఈ జీవితం అనేది ఉన్నంత వరకు కూడా ఆటుపోట్లు అనేవి వస్తూనే ఉంటాయి, కష్ట సుఖాలు. మనకి ఎప్పుడూ చిన్నప్పుడు 1వ తరగతిలో ఎప్పుడు చెప్పినట్టు జ్ఞాపకం, కలిమిలేములు కావడి కుండలు అని. సంపదలు వస్తుంటాయి, పోతుంటాయి, కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇవి కావడి కుండలు. మనిషి తన భుజం మీద పెట్టుకుని, ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు అవి ఏమిటో తెలియదు అనుకోండి చాలామందికి, కానీ ఇదివరకు రోజుల్లో ఏదైనా సామాన్లో, నీళ్ళలో, వస్తువులో తీసుకెళ్ళేటప్పుడు ఒక భుజం నుంచి కర్ర పెట్టుకుని, ఆ కర్రకి అటొక్కకుండా ఇటొక్కకుండా, అటొక వస్తువు ఇటొక వస్తువు పెట్టుకుని పెడుతుండేవారు. అది కావడి కుండలు అంటారు. అలా పెట్టుకుని ఈ కలిమిలేములు కావడి కుండలు. ఒకటి ఉంటూ ఉంటుంది, ఒకటి ఖర్చు అవుతూ ఉంటుంది, ఒకటి పెరుగుతూ ఉంటుంది, ఒకటి తరుగుతూ ఉంటుంది. కష్ట సుఖాలు అనేవి ఎప్పుడూ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఇది నిత్యం సాగేటువంటి ప్రక్రియ. ఇది నీళ్ళల్లో ఉన్నంత వరకు నీకు అలల తాకిడి తప్పదు. ఏం చేయాలి? వాటిని ఎట్లా ఎదుర్కోవాలో నేర్చుకోవా? ఎట్లా ఎదుర్కోవాలి? పెద్ద తరంగం వస్తే చక్కగా వంగితే నేరుగా పైనుంచి పోతుంది. అది చిన్న తరంగం వస్తే ఒక్కసారి ఇలా పైకి లేస్తే అది కింద నుంచి పోతుంది. నీ ప్రయాణం సజావుగా సాగుతుంది. చిన్నద్వైతాః, శీతోష్ణాది ద్వంద్వములని
చిన్న వాడు తను చేసేటటువంటి సహనము ద్వారా తిరస్కరించవలే. ఇది ఎప్పుడు సాగుతుంది? యథాత్మానః. ప్రయత్నం ఎప్పుడూ సాగుతూనే ఉండాలి. ఈ ప్రయత్నం అయిపోయింది ఇంకా. నాకు కొంతమంది అంటుంటారు మనకి, ఏం చేస్తున్నావా అంటే, నాకు చదువు అయిపోయిందండి అంటే, అబ్బా ఎంత గొప్పవాడువా. కొంతమంది జీవితం చివరి అంకానికి వచ్చినా అప్పటికి వాళ్ళ లెటర్ హెడ్ నిండా మొత్తం డిగ్రీలే నింపుకున్నా ఇంకా పాపం చదువుతూనే ఉంటారు, ఇంకా చదువుతూనే ఉంటారు మహానుభావులు. ఈ పెద్ద మనిషికి వీడేదో బీఏఓ బీకామో బీటెక్కో పాస్ అయ్యాట, నా చదువు అయిపోయిందండి, ఇంకా చదువు పూర్తి అయిపోయింది నాకు, ఇంకా తర్వాత ఏదో చేయాలి అంటాడు వాడు. చదువు పూర్తి అయిపోతుందా? చదువుకు పూర్తి అయిపోవడం అనేది ఉంటుందా? ఎంత చదువు అంటే, జీవించి ఉన్నంత వరకు నువ్వు పాఠాలు నేర్చుకుంటూనే ఉండవలే. లాస్ట్ మూమెంట్ దాకా నీకు జీవితం పాఠాలమయం. నేరుస్తావా నేర్వవా అది నీ చాయిస్. నేను నేర్వను, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. నేను నేరుస్తాను, యూ కెన్ ఎంజాయ్. జీవితం అనేది ఎప్పుడు కూడా చివరి క్షణం దాకా ఎట్లా మనం నేరుస్తూనే ఉండాలో. గాలి ఈవేళకి బాగా పీల్చేశానండి, ఇంక అయిపోయింది, ఇంక చాలు అని ఎవడైనా కూర్చుంటాడా? చివరి క్షణం దాకా ఆ పీలుస్తూనే ఉంటాడు, వదులుతూనే ఉంటాడు, పీలుస్తూనే ఉంటాడు, వదులుతూనే ఉంటాడు. అట్లానే తన ప్రయత్నములు కూడా జీవితం ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉండాలి. యథాత్మాన ఛిన్నద్వైతా యథాత్మానః. అయితే ఇలాగ ప్రయత్నం చేస్తూ ఎవరి దగ్గర ప్రయత్నం చేయాలంటే, ఎక్కడైనా హిమాలయాల్లోకి పోయి కొండ గుహల్లో కూర్చుని ప్రయత్నం చేయాలా? లేదా ఎక్కడ ఎడారుల్లోకి పోయి అక్కడ ప్రయత్నం చేయాలా? ఎక్కడ ప్రయత్నం చేయవలే? ఈ ప్రపంచంలోనే, నీ ఉండే స్థానంలోనే, నీ కుటుంబంలోనే, నీ చుట్టూ ఉండే వ్యక్తులతోటే ఈ ప్రయత్నములు నిరంతరము సాగుతూ ఉండాలి. కానీ ఆ సాగేటప్పుడు వాళ్ళకి హితకరమైనటువంటి రీతిలో సాగాలి. వాళ్ళకంటే ఎవరికండి? మా ఫ్యామిలీ వాళ్ళకా? సర్వభూత హితే రతాః. సకల భూతాలకి కూడా క్షేమాన్ని కాంక్షించి దానికి తగ్గట్టుగా నీ ప్రవృత్తిని నువ్వు సవరించుకోవాలి. ఇది మనిషి చేయాల్సిన పని. మరి కొన్ని జంతువులను చూస్తుంటాం, బయట వాతావరణంలో వచ్చేటటువంటి పరిణామాన్ని బట్టి వాటి ఉనికిని అవి మార్చుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి అది మైగ్రేటింగ్ బర్డ్స్ అంటాం మనం, ఎక్కడో పుడతాయి. కానీ అక్కడ వాతావరణం మారుతోంది అని అనుకోగానే తమకు అనుకూల వాతావరణం ఉండేది ఈ భూగోళంలో ఎక్కడుందో వాడికి చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది కాబోలు, వాడికి తెలుసును కాబోలు. వాడి దగ్గర ఏం సెన్సర్స్ ఉన్నాయో మనకి తెలియదు. అవి వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం జీవితం గడిపి గుడ్లు పెట్టడమో పిల్లల్ని చేసుకోవడమో లాంటి పనులు చేసి మళ్ళీ తిరిగి వాతావరణం ఇక్కడ మార్పు వచ్చే సమయానికి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాయి. మైగ్రేటింగ్ బర్డ్స్ అంటారు. మైగ్రేటింగ్ యానిమల్స్ కూడా అట్లానే ఉంటాయి. అంటే వాటికి చుట్టూ ఉండే వాతావరణానికి అనుకూలంగా నేను ఉండతగును అని వాడికి తెలుసును. మరి మనిషిని మనం ఎందుకు తెలియదు? మనం కూడా తెలుసుకోవాలి కదా. అందుచేత మన చుట్టూ ఉండేటి ప్రాణికోటికి హానికరం కాని రీతిలో, హితకరమైనటువంటి రీతిలో ప్రవర్తించుట అనేటటువంటిది దీనికి మూల సూత్రము. దానికి పేరు పెట్టాడు సర్వభూత హితదృష్టి. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇది నీకు జీవుల విషయంలో ఏర్పడే సమదృష్టి వల్ల ఏర్పడాలి. జర మానవ సేవయే మాధవ సేవ కాదోయ్. మాధవ సేవగా సర్వప్రాణి సేవ కావాలి, సర్వప్రాణి సేవ కావాలి. ఆ సర్వప్రాణి సేవ ప్రీతితో చేసేది కావాలి, చేయకుండా ఉండలేక చేసేది కావాలి. 5వ అధ్యాయంలో
25వ శ్లోకంలో ఈ విషయాన్ని కృష్ణుడు మనకి తెలియచేస్తూ ముందుకు తీసుకెడుతున్నాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.